అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? విజయవాడ నుంచి అన్నారు. విజయవాడ నుంచి. పాస్ ఉన్నాయి మీ దగ్గర? పాస్ ఉంది. కొట్టారు మిమ్మల్ని? కొట్టారంటే రెస్ట్ బాగుందలే అన్న. లోపలే కొట్టారు. ఒక ఎస్ఐ ఒక లేడీ కూడా కొట్టింది. పాసులు కూడా ఉన్నాయి. పాసులు కూడా ఉన్నాయి. విజయవాడ నుంచి వచ్చారు. అమర్పాడు నుంచి ఎంతో ఆశతో వచ్చారు. నేను ఫస్ట్ టైం చూద్దామని వచ్చాను. నేను లైఫ్ లో బాధతో వెళ్తున్నా ఇంటికి. వెళ్ళబుద్ధి కూడా కావట్లా. ఇప్పుడు దాకా కూడా కనీసం 2 గంటలు కూర్చున్నా లోపల. కానీ అభిమానులు ఇప్పుడు కూడా రాలా, చాలా మంది ఉన్నారు లోపలే. ఇంకా ట్రైన్కి వెళ్ళిపోవాలి, ఇంకెందుకు మెట్రో ట్రైన్ ఉండమని చెప్పి వచ్చేసాం. ఇంకా చేత కాలేదన్న, అంతే. అంటే మనం చూస్తామన్నా చాలా హీరోలవి చాలా ఈవెంట్లు బయట జరిగాయి, లోపల జరిగాయి సక్సెస్ఫుల్ మ్యాక్సిమం. కానీ ఎందుకు ఎన్టీఆర్ గారికే ఇలా జరుగుతుంది? ఎందుకు ఎన్టీఆర్ గారికి ఇలా జరుగుతుందంటే అక్కడ ఆడిటోరియం కూడా పర్మిషన్ ఇవ్వలేదు కదా. ఆడిటోరియం చిన్నదైపోయింది, పాసులు ఎక్కువైపోయినాయి. ఎలా వచ్చినా తెలియదు. ఫోర్స్ ఆపలేపోయారు అన్న లోపల. దీనికి పనికిరారన్న పోలీసు వాళ్ళు. ఏమలేదు, ఆపలేపోయారు. అసలు చెక్ చేయలేదు బ్రో ఎవరో కూడా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కోనసీమ. మేము పాస్లో ఎవరు చెక్ చేయలేదన్న, డైరెక్టర్ పంపించేశారు. పాస్ ఎంఐపీ పాస్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాము, అమలాపురం నుంచి. మళ్ళీ క్యాన్సిల్ అయింది కదా, ఏం చెప్తారు? ఏం చెప్తాను, మీడియా చేసినారు, షేర్స్ మీడియా చేశారు, అంతా ఇది ఆర్గనైజేషన్ చేశారు. పాసులు పంపించలేదు, ఎవరిని పంపించలేదు బ్రో. అందరినీ కలిపి పంపించేశారు. ఎవరికైనా డివైడ్ చేసి పంపించారు. అలా చేయకుండా అందరినీ కలిపి పంపించేస్తే ఎలా ఉంటుంది బ్రో? ఫ్యాన్స్ అందరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతో ఆస్తో చూసారు బ్రో. ఎంతో ఆడియన్స్ రిలీజ్ జరుగుతుంది అనుకున్నాం, కానీ ఎక్కడ జరగకుండా చేశారు. ఈవెంట్ కావాలని చేశారు బ్రో. ఎంత శ్రేయస్ మీడియా కావాలని చేసింది ఇది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఇలా చేయాలని చెప్పేసి కావాలని చేసింది ఇది. అంటే మనం చూస్తున్నామన్న శ్రేయస్ మీడియాలు పెద్ద పెద్ద ఈవెంట్లు కూడా పుష్ప అది గ్రౌండ్లో పెట్టిన పుష్ప ఈవెంట్ మంచిగా సక్సెస్ చేసింది. ఎందుకు ఇంత చిన్న ఈవెంట్ చెప్తున్నా కావాలని చేసింది, చెప్తున్నా శ్రేయస్ మీడియా కావాలని చేసింది. కావాలని అందరినీ కలిపి పంపించేసింది. పాస్ ఉన్న వాళ్ళని పంపించకుండా పాస్ అందరినీ కలిపి పంపించేసింది. సెలబ్రిటీ వాళ్ళు పంపించాలి. సెలబ్రిటీ ఫ్యాన్స్ బ్రో ఎక్కడి నుంచి వస్తారు? కొంతమంది 1000 రూపాయలు పెట్టి 2000 పెట్టి బ్యాగ్లో కొనుక్కున్నారు బ్రో. 2000 డబ్బులు సమాధానం కూడా చెప్పట్లేదు బ్రో. అక్కడ పెడుతుంటే పోలీసులు కొడుతున్నారు బ్రో ఆడించుకుని.